రండి 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 ఎట్రండి రండి రండి పిల్లలండి. బాగున్నారు కూర్చోమ్మా. బాగున్నారు ఓకే అమ్మ గుడ్ రామ్మా. బాగున్నాడు కూర్చోండి. పర్లేదు భోంచేస్తాం. బాగుందమ్మా. ఏం చదువుతున్నామ్మా నువ్వు? కూర్చో రా. నువ్వేం చదువుతున్నారా? 7th క్లాస్. కూర్చోమ్మా. నువ్వు కూడా రా. కూర్చో రాయా. మొత్తం కలిసి నలుగురేనా? 5 మంది. శివ, చిలకమ్మ, కీర్తి. నీ పేరు కీర్తి అమ్మా? ఏమ్మా? స్వాతి. మీ అక్క కీర్తినా? లేదా అమ్మాయి? ఎక్కడ? అక్కడే ఉంటుందా? హాస్టల్లో ఉంటుందా? ఓకే. శివ నువ్వా? ఎక్కడ చదువుతున్నావు నువ్వు? బాత్రూమ్ కట్టలేదా? కట్టుకోలేదా? నిన్న ఇద్దరికి వచ్చిందా? తల్లికి వందనం వచ్చింది కదా? ఇద్దరికి వచ్చింది కదా? ఓకే. 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నామా ఎలుగులో? తీసుకోలేదా? మన రాశారు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఏంటా ప్రభుత్వం ఎట్లుంది? బాగుంది సార్. మీరు వచ్చి చాలా బాగుంది సార్. ఇంకా డెవలప్మెంట్ కావాలి సార్. మీరు ఇంకా ఎమ్మెల్యేగా కావాలి సార్. సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీరు వచ్చినప్పటి నుండి కుప్పం బాగా డెవలప్మెంట్ అయింది సార్. బాగుంది సార్. మీరు ఇంకా సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు దీపం కింద కూడా మీకు 3 సిలిండర్లు ఇస్తున్నాం కదమ్మా? ఇస్తున్నారు సార్. డబ్బులు అయితే పడుతుండే మాకు అకౌంట్. మీ అకౌంట్లో పడడం లేదా? నీ అకౌంట్ చూసుకున్నావు నువ్వు? చూసినాం సార్. ఇప్పుడు 6 నెలలు అయింది. వెళ్ళి చూడలే. తీసుకున్నాక మళ్ళీ మా లెక్కలో ఇస్తున్నాం. మీ అకౌంట్ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇప్పుడు తల్లికి వందనం వేసాం కదా, అప్పుడు చూసుకున్నావు కదా? అప్పుడు మాత్రం 26,000 ఉన్నది సార్. 26,000 వచ్చింది కదా, దాంట్లో ఎందుకు రాలేదు నీకు? అంతే ఉన్నది డబ్బులు. ఒకసారి చెక్ చేసుకోదు కూడా. అదే ఒకసారి చూసుకుంటే మీరు గ్యాస్ తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. అది తీసుకోకపోతే నువ్వు అప్లై చేసుకోకపోతే ప్రాబ్లం ఉంటుంది. మన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎంత కూర్చొని వర్కౌట్ చేసి చేయాలి పనులన్నీ. రేపటి నుంచి మీకు ఇవి కూడా ఇస్తున్నాం. ఏదైతే బస్సుకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఇస్తారు. నీకు భూమి లేదా? భూమి లేదు. ఇప్పుడు ఈ పిల్లలు బాగా చదివిస్తున్నావు, బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు? బెంగళూరు మట్టి పనికి వెళ్తావా? నువ్వు కూడా వెళ్తావా? ఆయన వెళ్తాడు సార్. నేనైతే ఇక్కడే తోటల పనికి వెళ్తాను సార్. రోజుకి 200 ఇస్తారు అంతే సార్. ఈ అబ్బాయిని ఇంట్లో పెట్టుకొని, ఆ అమ్మాయి ఏమో మోడల్ స్కూల్ హాస్టల్, పెద్ద పాప ఏమో ద్రావిడ యూనివర్సిటీ. వాళ్ళ హాస్టల్లో ఉంటారు. ఈ అబ్బాయిని ఇంట్లో పెట్టుకొని నేను ఇక్కడే కూలి పనికి వెళ్తాను సార్. ఊర్లని. ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ అయిపోయింది? అప్పుడు లాక్డౌన్ లో డబ్బులు వేసినాను. కానీ అవసరం వచ్చింది. అక్కడ కాలనీ దగ్గర కట్టినాను. ఇల్లు ఇచ్చినారు. అక్కడ కొంచెం కట్టినారు. అక్కడ ఆ ఇల్లు పూర్తి చేశారు? అది కూడా చేయలేదా? లేదు సార్, అది కూడా పెండింగ్ ఉన్నది సార్. ఇచ్చిన డబ్బులకు అటుకట్టుకే వేసినాము. అది పెండింగ్ ఉన్నది సార్. అక్కడ ఎంత ఇచ్చారు డబ్బులు? డబ్బులు అంటే ఒకసారి 18,000 ఇచ్చినారు సార్. ఒకసారి 20,000, మళ్ళీ 38,000 ఇచ్చినారు సార్. మొత్తం బిల్లు అంత వచ్చినారు సార్. మొత్తం ఎక్కువ రావాలి కదమ్మా. సిమెంట్ మూట్లు 20 మూట్లు ఇచ్చినారు సార్. సిమెంట్ 40 మూట్లు ఇచ్చినారు సార్. మళ్ళీ మొన్న చేసి ఒక 20,000 రూపాయలు వేసినారు. టోటల్ గా 1,00,000 వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. 80% కవర్ అయింది. అయింది సార్. ఆయనకు హెల్త్ ప్రాబ్లం, నాకు హెల్త్ ప్రాబ్లం సార్. నేనైతే కూలి చేసుకొని కొద్దిగా భూమి ఉంటే కూడా వ్యవసాయం చేసుకొని ఆవులో ఏమన్నా పెట్టుకొని
ఇదైతాము. మాకు అంటే భూమి అంటే లేదు. భూమి ఇక్కడ దొరకదు కదమ్మా, భూములు ఊర్లో లేదు కదా, గవర్నమెంట్ భూమి ఏమీ లేదు. లేదు సార్. దానికంటే ఇప్పుడు ఆవులు పట్టించి ఒకవేళ గడ్డి కానీ డాక్రా సంఘాలకు అప్పచెప్పి తయారు చేసి ఇస్తే మేపుకుంటారా? మేపుకుంటాం సార్. మాకు కట్టేసుకోవడానికి కూడా షెడ్ లేదు. అక్కడ ఆ కాలనీలో అక్కడ లేదు సార్. అక్కడ ఇంటి పక్కల ఒక అడుగు ఉన్నది చుట్టూ, అంతే. అక్కడ ఏమీ లేదు. ఊర్లో ఏమైనా ఒక అర్ధ ఎకరా కొని వీళ్ళకందరికి ఆవులు అక్కడనే కమ్యూనిటీ ఇది పెట్టి అక్కడనే చేసేటుంటుంది. ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది సార్, మేజర్ ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ. ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కూడా ఇది విలేజ్ కూడా సగ భాగంగా సార్ మన గంగోత్రి ఫారెస్ట్ బియ్యంపల్లి మనం ఇచ్చినాం సార్, సర్వేలో ఇచ్చినాం సార్. పాస్బుక్ కూడా 87 వచ్చినాయి సార్. ఇప్పుడు మీ చేతుల నుండి ఇస్తారు సార్. అవి ఇస్తాం, అవి కాదు అడిగేది. దానికి దీనికి లింక్ లేకుండా ఈ ఊర్లో ఉండే భూమిలోనే కొంచెం గడ్డి అవన్నీ వేసి వీళ్ళకి గడ్డి సరఫరా చేసి వీళ్ళకి ఆవులు పట్టించి ఒకవేళ ఇంటి జాగా లేని వాళ్లకు అక్కడనే ఒక షెడ్ కట్టి ఆ షెడ్లోనే కామన్గా పెడతాం. అది చూసుకుంటే అందరూ కూడా ఇష్టపడతారు. ఇది ఒకసారి వర్కౌట్ చేద్దాం. ఓకేమ్మా, నేను అన్ని ఆలోచించి ఎట్లా చేయాలని మీకు చేస్తాను. బాగా చదువుకోమ్మా. ఏం చదువుతావు? ఇంటర్మీడియట్, బీటెక్, ఏం కావాలని? సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు ఎంపీసీ చేస్తున్నావా? ఎంఈసీ సార్. ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సార్. ఆ 3 చేస్తున్నావు. ఓకే, బాగా చదువుకో, అవుతావు. ఒక ఆటోగ్రఫీ ఉంది సార్. ఏమా? ఒక ఆటోగ్రఫీ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే బాబు. అంతా బాగున్నారు సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మాకైతే థైరాయిడ్ సార్, హెల్త్ బాగలే. మేము కూల్ చేసే బిడ్డలను పైకి ఎదగాలంటే అవేలే కొద్దిగా సహాయం చేస్తాం. ఓకే అమ్మా, బ్లెస్సింగ్స్ సార్. పర్లే, వద్దు నా మాట వద్దు మా తల్లి, వద్దు చేద్దాం పని. ఓకే అమ్మా. లైవ్ స్టాప్ చేస్తూ ఉంటాం సార్.